ఆకర్షణ సిద్ధాంతం అనేది ఎలా పనిచేస్తుంది? ఒక మనిషి మాట్లాడే మాట, ఆ మనిషి ఆలోచించే ఆలోచన, ఆ మనిషి లోపలున్నటువంటి భావన, ఈ మూడింటి మీద ఆధారపడి ఏదైనా ఫలితాలనేవి వెలువడుతాయి. ఒక కారు కావాలి అని అనుకున్నప్పుడు ఆ కారు కావాలి అని మాట్లాడాలి, ఆ కారు కావాలని ఆలోచించాలి, ఆ కార్ని అనుభవిస్తున్నట్లుగా భావన చేయాలి లోపల. అప్పుడు ఆ కార్ అనేది ఈ మనిషి యొక్క జీవితంలోకి వచ్చేస్తుంది. మాట్లాడే మాటకి 33% ఎఫెక్ట్ ఉంటుంది, ఆలోచించే ఆలోచనకి 33% ఎఫెక్ట్ ఉంటుంది, లోపల ఉన్నటువంటి భావనకి 33% ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు అఫర్మేషన్ కనుక చాంటింగ్ చేస్తూ ఉన్నట్లయితే మాట్లాడుతున్న మాట, ఆలోచిస్తున్న ఆలోచన, లోపలున్న భావన ఒకే విధంగా ఉండేటట్లుగా గనక చూసుకోగలిగితే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ జీవితంలోకి వచ్చి కూర్చుంటుంది. పెద్దలు ఒక సామెత చెప్తూ ఉంటారు, రాజు గొప్పోడా మొండోడు గొప్పోడా అని అడిగితే మొండోడే గొప్పోడు అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే రాజు అవ్వాలనుకున్న వ్యక్తి కూడా మొండిగా ఉండడం వలనే అధికారాన్ని చేతిలో పట్టుకున్నాడు. హిట్లర్ ఎవడి మాట విండు, వాడికి ఏమనిపిస్తే అది చేస్తాడు. అబ్దుల్ కలాం కూడా ఎవరి మాట వినలేదు, పేపర్లు వేసుకునే స్థాయి నుంచి మిసైల్ని కనుక్కునే స్థాయికి వచ్చారు. మిసైల్ని కనుక్కొని భారతదేశానికి ఒక బహుమతిగా ఇచ్చేశారు. ఎవరి మాట వినలేదు కాబట్టి. అరే నీ వల్ల పోయి అవుతుందా, ఏంది పేపర్లు వేసుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు పెద్ద మిసైల్ని కనుక్కుంటావా, ఆ స్థాయికి పోతావా, ఆ స్థాయి నీకు లేదు అని సమాజం కించపరిచినప్పటికీ పట్టించుకోలేదు. ఎన్నో వీడియోస్లో చెప్పాడు, ఎవరిని పట్టించుకోకండి, మీకేమనిపిస్తుందో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోండి, జ్ఞానాన్ని పెంచుకోండి, మీకు సక్సెస్ మీ వెనకాల ఉంటుందని అబ్దుల్ కలాం చెప్పారు. మహాత్మా గాంధీ ఎవరి మాట పట్టించుకోలేదు, స్వతంత్రం కావాలంటే కావాలి, దీనికోసం నేను పోరాడతా. సుభాష్ చంద్రబోస్ ఎవరి మాట పట్టించుకోలేదు, నేను తెగిస్తా అంతే, నాకు స్వతంత్రం కావాలి, నా దేశం హ్యాపీగా ఉండాలి, దానికోసం నేను పోరాడాడు, ఎవరి మాట వినలేదు. అల్లూరి సీతారామరాజు ఎవరి మాట వినలేదు, స్వతంత్రం కావాలి, నా దేశ ప్రజలు సుఖంగా ఉండాలి, పోరాడాడు, ఎవరి మాట వినలేదు. ముఖేష్ అంబానీ ఉన్నాడు, కూర్చొనైనా నేను నీతి వాక్యాలు చెప్తా, బోధిస్తాను, మీరు సుఖంగా బ్రతుకుతారంటే నేను ప్రస్తుతానికి చాలా సుఖంగా బ్రతుకుతున్నా. పడతావో, లేస్తావో, గెలుస్తావో, ఓడిపోతావో నీ అనుభవపూర్వకంగా జరిగినప్పుడు మాత్రమే నువ్వు గొప్ప స్థాయిలో ఉంటావు. పడిపోయావు, అదొక గుణపాఠం, నేర్చుకున్నావు, ఈ పని చేసి నేర్చుకున్నావు. లేదా ఎవరైనా ఒక వ్యక్తి చెప్పాడు, దాంట్లో లోటుపాట్లని ఆలోచించేసైనా దాన్ని తప్పించుకునేసేయాలి, ఆ పరిజ్ఞానమైనా ఉండాలి. ఒక మనిషి ఒక అద్భుతాన్ని సృష్టించాడనంటే ఇంకొక మనిషి కూడా ఆ అద్భుతాన్ని సృష్టించగలిగే శక్తి ఈ మనిషికి కూడా ఉంది. విశ్వం దృష్టిలో ప్రతి మనిషి సమానమైన శక్తి కలిగే ఉంటారు. ఒక మనిషి సాధించాడా, నీకు కూడా సాధించే శక్తి నీకు ఉంది. ఆ శక్తిని తక్కువ చేసుకుంటున్నావు అంతే. ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు? పక్కన వాళ్ళని నమ్మి, మళ్ళీ చెప్తూ ఉన్నాను, పక్కన వాళ్ళని నమ్మడం ఆపేసేయండి, మానేసేయండి. ఎవడి మాట వినకండి. మీ మాట మీరు వింటూ ముందుకు పోయినప్పుడే సక్సెస్ ఉంటుంది. సక్సెస్ అయిన వాళ్ళందరినీ కావాలంటే పట్టుకోండి, ఎంతమంది ఉన్నారో అందరినీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళ పేర్లన్నీ రాయండి. ఎవడూ కూడా ఇంకొకరి మాటకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిండాడు, వాడి మాట మీదే వాడు ముందుకు పోతూ ఉంటాడు. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నారు. పక్కన వాళ్ళందరినీ పట్టించుకున్న వాళ్ళ స్థాయి ఒకసారి నోట్ చేసుకోండి. ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎవరున్నారు మీ సరౌండింగ్స్లో ఒకసారి చూసుకోండి. వాళ్ళందరూ కూడా పక్కన వాళ్ళ మీద విశ్వాసాన్ని పెట్టుంటారు, కాబట్టే డౌన్ అయ్యి ఉంటారు. విశ్వం మీద విశ్వాసాన్ని ఉంచి ముందుకు నడవండి. సక్సెస్ అనేది మిమ్మల్ని నెట్టుకుంటూ ముందుకు దోసుకొని పోతుంది.